దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 4th డిసెంబర్ 2025. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? మత్తయి సువార్త 21వ అధ్యాయము 43వ వచనము. గాస్పల్ అకౌంట్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 21 and verse 43. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడినని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని రాజ్యము మీ యొద్ద నుంచి తీయబడి, ఎవరి యొద్ద నుంచి రాజ్యము తీయబడుతుందో తెలుసండి? ఎవరైతే ఫలించలేదో, ఎవరైతే యేసు ప్రభుని నిషేధించారో, రిజెక్ట్ చేశారో. పై వచనాన్ని ఉదయము నిన్నటి దినాన ధ్యానం చేశాము. ప్రియ దేవుని బిడ్లారా, నిషేధింపబడిన రాయి మూలకు తలరాయి ఆయను. ఎవరైతే యేసు ప్రభు మాటలను నిషేధించారో, ఎవరైతే యేసు ప్రభు యొక్క ఆజ్ఞలను నిషేధించారో, ఎవరైతే వాక్యానుసారముగా నడువుటకు ఇష్టపడలేదో, వారి నుంచి ఏమి తీసివేయబడుతుందండి? దేవుని రాజ్యము తీసివేయబడి. అంటే ఎవరి దగ్గర దేవుని రాజ్యం ఉంచబడుతుందంటే ఎవరైతే ఫలిస్తారో, ఎవరైతే పరలోక రాజ్య ప్రకారము వారు ఫలిస్తారో, ఆత్మలో ఫలిస్తారో, వారి యొద్ద ఉంచబడుతుంది. ఎవరైతే ఫలించరో, ఫలించే వారికి మీ యొద్ద నుంచి తీసి వారికి ఇవ్వబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఒకరికి 10 తలాంతులు ఇచ్చాడు, 5 తలాంతులు ఇచ్చాడు, ఇంకొకరికి 1 తలాంతు ఇచ్చాడు. 1 తలాంతు ఇచ్చేవాడు ఫలించలేకపోతే దేవుడు ఏమి చేశాడండి? ఈయన తలాంతు తీసి ఫలించే వానికి ఇవ్వమని చెప్పాడు. This is what will exactly happen if you do not grow spiritually, if you do not bear fruit. The Bible says the kingdom will be taken away from you. Let me read this in English. Therefore say I unto you, the kingdom of God shall be taken from you and given to a nation bringing forth the fruits thereof. కాబట్టి దయచేసి నేను ఫలించాలో లేదో, దేవుని యొక్క వాక్యానుసారముగా మనము దేవుడు చెప్పినది మనము చేయకపోతే మన నుంచి దేవుని రాజ్యము తీసివేయబడుతుంది. కృపకాలంలో ఉన్నాము కాబట్టి దేవుడు వెయిట్ చేస్తున్నాడు. ఇంకొక సంవత్సరం వెయిట్ చేస్తున్నాడు, ఇంకొక సంవత్సరం వెయిట్ చేస్తున్నాడు. కానీ ఒకానొక దినము వస్తుంది, ఒకానొక దినము వస్తుంది. ఆ దినమున ప్రియ దేవుని బిడ్డలారా, రాజ్యము మీ యొద్ద నుంచి, ఫలింపలేని నీ యొద్ద నుంచి తీసివేయబడి ఫలించే వారికి ఇవ్వబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలి. నీ యొద్ద నుంచి రాజ్యము తీసివేయబడినప్పుడు నీకు తెలియదు కూడా రాజ్యము తీసివేయబడ్డాదని. నీ యొద్ద నుంచి తలాంతు తీసివేయబడినప్పుడు అది నీ దగ్గర నుంచి తీసివేయబడ్డాదని కూడా నీకు తెలియదు. ఎందుకంటే 5 బుద్ధి లేని కన్యకులు కూడా చివరి వరకు వారు అర్థం చేసుకోలేదు. అంత కరెక్ట్గానే ఉన్నాము, అంత మేము పర్ఫెక్ట్గానే ఉన్నాము అనుకున్నారు. కానీ చివరికి వారు పర్ఫెక్ట్గా లేరనే సంగతి ఆ రోజు తేలింది. కాబట్టి చాలామంది క్రైస్తవ సంఘాలు కానీ, క్రైస్తవ సేవకులు కానీ, విశ్వాసులు కానీ, మీరు ఫలించకపోతే మీ యొద్ద రాజ్యము లేదు. మీ యొద్ద రాజ్యము లేకుండా సేవ చేయొచ్చు, మీ యొద్ద రాజ్యము లేకుండా చర్చిలో కనపడవచ్చు. రాజ్యము లేదని సంగతి కూడా మీకు తెలియదు. రాజ్యము మీ యొద్ద నుంచి తీసివేయబడ్డది. ఎందుకు తెలుసా? మీరు ఫలించలేదు, వాక్యానుసారముగా మీరు బ్రతకలేదు, వాక్యానుసారముగా దేవునికి మహిమ తేలేదు. నీ పెద్ద సంఘం నీకుండొచ్చు, అనేకమైన అద్భుతాల ఆశ్చర్య కార్యాలు నీ ద్వారా జరుగుతుండొచ్చు, రాజ్యము లేదు. అయ్యో, అద్భుతాలు జరుగుతున్నాయి కదా, రాజ్యము లేదని ఎలా చెప్తారని అడుగుతారా? మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో రాయబడ్డాది. ప్రభా, నీ నామంలో మేము దయ్యములు వెళ్ళగొట్టామంటున్నారు. కానీ యేసు ప్రభు ఏమన్నారు తెలుసా? మీరెవరో నాకు తెలియదు. They didn't have the kingdom. They had the gift, but they didn't have the kingdom. My brother and my sister, I encourage everybody, don't lose the kingdom of God in your life. When will it be taken away from you? When you are not fruitful.
నీవు ఫలించకపోతే, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుందే ఫలించుటకు, మన ఫలము నిలుచుంటకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హిందీ में पढ़ेंगे मत्ती रचित सुसमाचार, उसमें 21 अध्याय और 43 वचन पढ़ रहे हैं। यह प्रभु की ओर से हुआ और हमारे देखते में अद्भुत है। इसलिए मैं तुमसे कहता हूँ कि परमेश्वर का राज्य तुमसे ले लिया जाएगा और ऐसी जाति को जो उसका फल लाए दिए जाएगा। देखो, परमेश्वर का राज जो फलेंगे नहीं उनसे निकाल दिया जाएगा और उनको दिया जाएगा जो फलेंगे, जो फलेंगे। बहुत से मसीहा के बच्चों को, बहुत से क्रिश्चियंस को नहीं पता भी कि उनमें परमेश्वर का राज्य नहीं है। क्यों? क्योंकि प्रभु को वो फल नहीं लाए, प्रभु के लिए प्रभु का वो फल, उनमें वो बदलाव नहीं दिखा, प्रभु को खुश करने का फल नहीं है, उनमें परमेश्वर का राज्य नहीं है और उनको पता भी नहीं उनके में नहीं है करके। కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము మోసపోకుండా జాగ్రత్త పడాలి అని యేసు ప్రభువారు చివరి దినాల్లో ఒక ఒక గుర్తుగా మనకు చెప్తా ఉన్నాడు. ద సైన్ ఇన్ ద ఎండ్ డేస్ దట్ యూ విల్ బి డిసీవ్డ్. Many will be deceived. Many will think they are doing right, but they aren't. చాలామంది మేము కరెక్ట్గానే ఉన్నాము అని అనుకుంటారు. కాదండి, మీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. దేవుని చిత్తానికి లోబడు, దేవుని నడిపింపుకు లోబడు. నీ పూర్ణ హృదయముతో దేవునికి నచ్చినట్టు నిన్ను నువ్వు సమర్పించుకో. నీకు నచ్చినట్టు కాదు, ఎవరికో నచ్చినట్టు కాదు, దేవునికి ఇష్టమైన రీతిగా నీవు దేవునికి సమర్పించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచడానికి స్తోత్రంలో. అవును తండ్రి, ప్రతి ఒక్కరము రాజ్య సంబంధులుగా, రాజ్యము కలిగి మేము బ్రతకాలి ప్రభా. సహాయం చేయండి. అనారోగ్యం వారిని ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తో దీవించడానికి స్తోత్రం. బిజినెస్ చేసిన వారు బిజినెస్ అంతా ఆస్వాదించి బలపరిచినందుకు స్తోత్రంలో చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, చదువుకుంటున్న వారందరి కొరకు వారి చదువులు మీ తోడు దయచేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించమని ప్రార్థన. మీ దయా కిరీటం కొరకు స్తోత్రంలో నాయన. దేవా, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. వారి పరిచయం అంతయు ప్రభ రాజ్య సంబంధమైన పరిచర్యగా చేతుకు సహాయం చేయండి నాయన. పరిశుద్ధ తండ్రి, నాయన తండ్రి, భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం నా ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో ప్రార్థన చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. మమ్మల్ని శోధుల తెగ కీనిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెను పరమ తండ్రిని దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికను నీ సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ and praise the Lord.